నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి ఎవరి వల్ల మన మనసు పాడు చేసుకోవాలా, మనకి కొన్ని ఆలోచనలు మన మైండ్కి కూడా రావండి. మన చుట్టూ ఉన్న మనుషుల వలన అండ్ మన చుట్టూ ఉన్న పరిచయాల వలన మనకి వాళ్ళు చేసేదే కరెక్టేమో, వాళ్ళ బిహేవియరే కరెక్టేమో అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి మనం వాళ్ళగా మారిపోలేము. బట్ మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఆలోచనలు. అండ్ మన మైండ్ని ఇంకా మెచ్యూర్డ్గా చేస్తూ ఉంటాయి. అలానే ఒక రాంగ్ కాల్ కనెక్ట్ అయినా, ఒక రాంగ్ పర్సన్ మన లైఫ్లో సెలెక్ట్ చేసుకున్నా, అండ్ ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళి దారి కనుక్కుందాం అనుకున్నా కూడా ఎప్పటికీ రిజల్ట్ అనేది ఉండదు. మనం ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే మనం చేసింది కరెక్టు, అంటే మన మీద మనకి ఉన్న కాన్ఫిడెన్స్ అనమాట. నేను చేసిన కాల్ కరెక్టే, నేను సెలెక్ట్ చేసుకున్న మనిషి కరెక్టే, అండ్ నేను వెళ్ళే రూట్ కరెక్టే అనే కాన్ఫిడెన్స్తో మనకు వెళ్తూ ఉంటామండి. అలా చేయడం వలన ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ మనసు అనేది పాడవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మన అందరికీ ఉండాల్సింది కాన్ఫిడెన్స్ కాదండి, మరి ఏం ఉండాలి. అండ్ మనం మనసు అనేది ఎందుకు పాడవుతుంది, మనం ఎవరి మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. వాటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, మన మనసు పాడవకుండా మన లైఫ్ని కరెక్ట్ డైరెక్షన్లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకే, కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ టు క్లారిటీ. ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుందండి, క్లారిటీ కూడా ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్ ఉండాలి అనుకుంటాము. కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏ పనైనా చేస్తాము, ఏదైనా ఈజీగా చేయగలమని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి. బట్ అదే కరెక్ట్ కూడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి, స్టేజ్ ఎక్కి చెప్పాలి. మీరు ఏం చెప్తారు, మీరు అనుకుంటారు కాన్ఫిడెన్స్ ఉంది నేను చెప్పగలనని. కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంటుంది, స్టేజ్ ఎక్కడం వరకు ఉంటుంది. బట్ తర్వాత ఏం చెప్పాలంటే మీకు కావాల్సింది క్లారిటీ అనమాట. ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదండి, క్లారిటీ ఉండాలి. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. మనకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేసిందే కరెక్ట్, నాకు అన్ని పనులు అవుతాయి, నేను ఏదైనా చేయగలను అంటే మాత్రం అది అవ్వదండి. మనకు క్లారిటీ లేకుండా ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదన్నమాట. అందుకని కాన్ఫిడెన్స్తో పాటు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, రాంగ్ స్టెప్స్ అనేది వేయకుండా ఉంటాం అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు వల్ల మన మనసు పాడు చేసుకోవాలా. ఓకే, మన మనసు అనేది ఎందుకు పాడవుతుందండి, మన వలన అవుతుందా, అవ్వదు. అండ్ ఎవరో మనల్ని ఏదన్నా అంటే అవుతుందా, అవ్వదు. ఎవరో మనల్ని ఎందుకు అంటారు అంటే మనం ఊరుకుంటామా. బట్ మన మనసు ఎందుకు పాడవుతుంది, మనకు నచ్చిన వాళ్ళు, మనం వాల్యూ ఇచ్చేవాళ్ళు, మనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఏదైనా అంటే మనం తీసుకోలేము, బాధపడతాము. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాము, ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి. అది మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనకు కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అనమాట. బట్ మనకున్న ఫస్ట్ ఆప్షన్ వాళ్ళంటే మనం బాధపడతాము, హర్ట్ అవుతాము, ఫీల్ అవుతాము, మనసు పాడు చేసుకుంటాము. అలా ఎంతకాలం పాడు చేసుకోవాలి, అలా ఎంతకాలం ఉంటాము. అలా పాడు చేసుకుంటూ ఉంటే మనం ఈజీగా ముందుకు వెళ్ళలేం కదా. మరి ఏం చేయాలి, మనం డిస్కస్ చేయాలి. ఇంట్లో వాళ్ళు ఇలా చెప్తుంటే నేను ఫీల్ అవుతున్నాను, ఇలా ప్రాబ్లం వస్తుందని డిస్కస్ చేయాలి. లేకపోతే కనుక ఇగ్నోర్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయాలి. మన వాళ్ళే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అలా మనసు పాడు చేసుకుంటే లైఫ్లో మనం ఈజీగా ముందుకు వెళ్ళలేమండి, అక్కడే ఆగిపోతూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బిహేవియర్ మనతో అలా ఉంటే మనం తీసుకోలేక బాధపడుతూ ఉంటాం అనమాట. బట్ డిస్కస్ చేయండి, కుదరకపోతే ఇగ్నోర్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేసుకోండి. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ డెసిషన్ తీసుకోవటం. ఓకే, ఎస్. మనం చేసే పని కరెక్టా కాదా అని చెప్పేసి మనం డెసిషన్ తీసుకుంటూ ఉండాలండి. చేసే పని కరెక్ట్గా లేదనుకోండి, మనం ఆ పని చేయగలమా, చేయలేం కదా. అంటే ఇప్పుడు మనం చేసే పని ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామే ఉందనుకోండి, నేను వెయిట్ తగ్గాలి అనుకుంటాము, అవునా. వెయిట్ తగ్గాలనుకుంటే డైట్ కరెక్ట్గా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ తగ్గాలని చెప్పేసి కరెక్ట్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వెయిట్ తగ్గుతామా, తగ్గం కదా. అలానే ఏదైనా పని చేయాలంటే ఆ పని మీద మనం కరెక్టా, అది అవునా కాదా, ఆ పని చేయగలమా లేదా అని క్లారిటీ మనకు ఉండాలి. ఆ పని కరెక్ట్ అయితే మనం చేయాలి. మనకు కరెక్ట్ కాంది, మనకు కుదరంది, మనకు అవ్వనిది ఏ పనైనా సరే, ఎంత చేసినా సరే అది మనకు అసలు అవ్వదండి. అందుకని చేసే పని కరెక్టా కాదా అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అంటే చెప్పాను కదా, అలాగే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రాంగ్ కాల్కి కనెక్ట్ అయినా, ఒక రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా, రాంగ్ రూట్లోకి వెళ్ళి దారి వెతుక్కున్నా కూడా ఎప్పటికీ రిజల్ట్ అనేది ఉండదన్నమాట. రాంగ్ కాల్కి కనెక్ట్ అవుతాం, కాల్ చేస్తాం, ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే అది రాంగ్ కాల్, అవునా. అలానే రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాం, మనం కనెక్ట్ అవుతామా, వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారా, వాళ్ళు వేరే రిలేషన్లో ఉండొచ్చు, వేరే వర్క్స్లో ఉండొచ్చు, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, మనం వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే ఎలా అవుతారు, అది మనదే కదా తప్పు. అలానే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేసి దారి వెతుక్కుంటే ఎంత దూరం వెళ్ళినా కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది, కానీ ఆ అడ్రస్ అనేది మనకు దొరకదనమాట. అలా మనకి అవ్వనిది, మనకి జరగంది, మనకు కుదరంది అది తప్పు అని తెలిసినప్పుడు దానికోసం ఎంత వెళ్ళి ఎంత ట్రై చేసినా కూడా రిజల్ట్ అనేది ఉండదండి, టైం అనేది వేస్ట్ అవుతుంది, మన మనసు అనేది పాడవుతుంది అనమాట. అందువల్ల చేసే పని కరెక్ట్గా సరైనది ఎంచుకుంటేనే ఆ పని అనేది జరుగుతుంది మనకి. అలా చేసుకుంటే మన మనసు అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అండ్
నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అన్నిటికన్నా ఏమున్నా ఏం లేకపోయినా సరే మన మనసు అనేది ప్రశాంతంగా లేకపోతే మనకి ఎన్ని ఉన్నా కూడా చాలా వేస్ట్ అండి. ఎంత డబ్బులున్నా ఎంత ఏదున్నా కూడా దాని ముందు ఏది పనికి రాదనమాట. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటాం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం లైఫ్లో డబ్బు సంపాదించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, పిల్లల్ని మంచి పొజిషన్లో పెట్టాలన్నా, మంచి ఇల్లు కట్టుకోవాలన్నా మనం దాని మీద వర్క్ చేస్తాము. ఆ వర్క్ అనేది హ్యాపీగా చేసుకుంటూ ఉండాలి. ఆ వర్క్ అనేది కష్టంగా చేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఏదైనా మనసు బాగాలేదనుకోండి, మైండ్ డిస్టర్బ్గా ఉంది, ఏదైనా పని చేయాలంటే అసలు చేస్తామా, చికాకు, కోపం, ఇరిటేషన్లో ఏ పని కూడా చేయలేము, అది అంత ఈజీగా ఉన్నా కూడా. అదే మనకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మైండ్ ప్రశాంతంగా ఉందనుకోండి, ఎంత కష్టమైన పని కూడా ఈజీగా హ్యాపీగా చేసుకోగలుగుతాం. అవునా? మనం చేసే పనిలో కష్టాన్ని కాకుండా ఇష్టాన్ని వెతుక్కుంటే కనుక ఆ పని ఈజీగా చేసుకోగలుగుతామండి. మనం అవి ఒక బాధ్యతగా, ఒక కష్టంగా పనిగా తీసుకోకుండా డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ పని ఈజీగా ఇష్టంగా చేసుకోండి. దాంట్లో ఇష్టం పెంచుకోండి. అది కష్టం అనిపించదు, ఆ పని హ్యాపీగా చేసుకోగలుగుతారు. ఇవన్నీ ఫాలో అయితే మన మనసు అనేది అసలు ఎప్పటికీ పాడవదండి. వాళ్ళు పాడు చేసినారు, వీళ్ళు పాడు చేసినారు, వాళ్ళ వలన డిస్టర్బ్ అవుతున్నాము, వీళ్ళ వలన డిస్టర్బ్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము, మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ ఉంటామండి. ఆ తప్పు ఎవరిది కాదు, మనదే అనమాట. మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదండి. కాన్ఫిడెన్స్తో పాటు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటేనే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరి వల్ల మన మనసు పాడు చేసుకోవాలా. మన మనసు అనేది ఎవరి వల్ల పాడు చేసుకుంటాము, మనకు నచ్చిన వాళ్ళ వలన, అండ్ మనం ఇంపార్టెంట్ వాల్యూ ఇచ్చిన వాళ్ళు ఏదైనా అంటే మనం తీసుకోలేము, వాళ్ళ వల్ల మన మనసు పాడు చేసుకుంటాము. అండ్ డిస్కస్ చేయండి, కుదరకపోతే ఇగ్నోర్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేయండి. మనసు అంటూ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చేసే పని కరెక్ట్గా సరైనది అయితేనే చేయాలి ఆ పని. ఓకే, అండ్ మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి, సరైనది అయితేనే ఆ పని అవుతుందండి, లేకపోతే ఆ పని అవ్వదు అనమాట మనకి ఎప్పటికీ కూడా. అంటే లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రాంగ్ కాల్ కనెక్ట్ అయినా, రాంగ్ పర్సన్ తీసుకున్నా, అండ్ రాంగ్ రూట్కి వెళ్ళి దారి వెతుక్కున్నా కూడా మనకు ఆ పని అనేది ఎప్పటికీ అవ్వదు అనమాట. అందుకని చేసే పని మనకి అది అవుతుందా లేదా, అది కరెక్టా కాదా అని సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఏ పని అయినా సరే ఈజీగా చేసుకోగలము, ఆ పనిలో సక్సెస్ అవుతాము. ఇవన్నీ చేసుకోకుండా మనము ఉంటే మనకి మనసు అనేది పాడవుతూ ఉంటుంది. ఫైనల్గా మన మనసు అనేది హ్యాపీగా ఉంచుకుంటూ ఉండాలండి. మనం సక్సెస్ అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, పిల్లల్ని మంచి పొజిషన్లో పెట్టాలన్నా మన పని హ్యాపీగా చేసుకుంటూ ఉండాలి. మన మనసు అనేది బాగోకుండా ఉంటే ఆ పని చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. ఆ పనిలో మనం సక్సెస్ అనేది ఎప్పటికీ సాధించలేమన్నమాట. చేసే పని ఇష్టంగా చేసుకోవాలి, అండ్ చేసే పని ఇష్టంగా చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటే ఆ పని హ్యాపీగా చేసుకోగలుగుతాం అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఏ పని చేయాలని ఈజీగా ముందుకెళ్తారు. వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం కాకుండా మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని, కాన్ఫిడెన్స్తో పాటు క్లారిటీని పెంచుకొని, అండ్ వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధ పెడుతున్నారు అనుకోకుండా, అండ్ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకొని ఇగ్నోర్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ చేసే పని కరెక్ట్గా చూజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇవన్నీ ఫాలో అయితే ఎవరు మన మనసుని పాడు చేయాలన్నా కూడా మనం హ్యాపీగానే ఉండగలుగుతాము. ఏ పనైనా సరే ఈజీగా చేసుకోగలుగుతాము. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.